నమస్తే అండి. గౌతమ్ రామారావు గారు, ఇటీవల కాలంలో సినిమా ప్రమోషన్స్కి సంబంధించి ప్రీ రిలీజులకు కావచ్చు, లేకపోతే సినిమా మొదలవుతున్న దగ్గర నుంచి రిలీజ్ వరకు అందరూ కలుపుగోలుతనంగా ఉంటున్నారు. మనం అబ్జర్వ్ చేస్తుంటే అంటే ఒకరి ఆడియో ఫంక్షన్లకి ఇంకొకరు రావడం, ఏదైనా సినిమా షూట్కి సంబంధించిన పోస్టర్ బయటకు వచ్చింది అనుకోండి, అప్రిషియేట్ చేయడం, ఏదో ఒకలాగా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారని అనుకోవచ్చు. బట్ పెద్దవాళ్లలో ఇంకా అది మనం చూడట్లేదు. బట్ బాలకృష్ణ గారి విషయంలో చిన్న సినిమాలను ఇటీవల కాలంలో బాగా ప్రోత్సహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద మనసు చేసుకునే అనుకోవచ్చు. మీరేం చెప్తారు? మీ వర్షన్ ఏంటి? అంటే బాలకృష్ణ గారి తాలూకు నైజం అన్స్టాపబుల్ ఆ షో ద్వారా తెలిసిందమ్మా. అంతకుముందు ఏంటంటే చిరుకోపం ఉంది, కొంచెం దుడుకుతనం ఉంది, తొందరపాటు ఉంది, కొట్టడం ఇప్పుడు కూడా ఉంది కదా. అక్కినేని తొక్కనేని ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. అక్కినేని తొక్కనేని ఇట్లాంటివి ఉంటాయి కదా. ఆయన మీద ఆయన కూడా జోకులు వేసుకుంటాడు. బాలకృష్ణ కూడా అంటారు, ఎన్టీ కూడా అంటారు. అంటే ఇవన్నీ న్యాచురల్గా ప్రజలు ఏమనుకుంటున్నారో దాన్నే ప్రొజెక్ట్ చేస్తాడు. ఆయన సొంతంగా ఇది అంటే దుష్ట శబ్దాలు ఏం మాట్లాడు బాలకృష్ణ. అయితే ఇక్కడ బాలకృష్ణలో ప్రత్యేకమైన గుణం ఏమైతే ఉందో అంటే చిన్న ఆర్టిస్టుల్ని బాగా ప్రోత్సహిస్తారన్నమాట. వాళ్ళ సినిమాల్ని ప్రోత్సహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ శర్వానంద్, అడవిశేషు వాళ్ళని అంత హైట్స్కి ఎత్తవలసిన అవసరం బాలకృష్ణకి లేదు. మీ సినిమాలు చాలా బాగుంటాయి, నువ్వు చాలా బాగా డైరెక్షన్ చేస్తావు, ఇలాగా ప్రోత్సహించవలసిన అవసరం మన బాలకృష్ణకి లేదన్నమాట. అలాగా ప్రోత్సహించే మనస్తత్వం బాలకృష్ణకి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద సినిమాలకి మాత్రమే మనుగడ ఉందమ్మా, చిన్న సినిమాలకి మనుగడ లేదు. ఏమిటంటే చిన్న సినిమాలకి ఫైనాన్స్ ఎవరు ఇవ్వటం లేదు, చిన్న సినిమాలకి తర్వాత హీరోయిన్లు ఎవరు రావటం లేదు. చిన్న సినిమాలకి ఏదైనా సెట్టింగ్ వేసి చేద్దాం అనుకున్నట్టయితే ఆ సెట్టింగ్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. అంటే సినిమా ఖర్చుల్లో సగం ఖర్చులు సెట్టింగ్స్ అయిపోతున్నాయి. చిన్న సినిమాని ఎవడు థియేటర్లు ఇవ్వటం లేదు. ఆ పెద్ద సినిమాలకి థియేటర్లు ఇవ్వడమే తప్ప చిన్న సినిమాలకి ఎవడు థియేటర్ ఇవ్వటం లేదు. అసలు చిన్న సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు నా తాలూకు బాధ ఏంటంటే చిన్న సినిమాల్ని బ్రతికించేటువంటి మొనగాడు కావాలి. దానికి ఒక చిరంజీవి లాంటి వాళ్ళు, బాలకృష్ణ లాంటి వాళ్ళు ఒక వర్గాన్ని అంతకుముందు ఏం చేసేవారంటే నెలకి సంవత్సరానికి 120 సినిమాలు రిలీజ్ అయితే 120 సినిమాల్లోనూ 80 సినిమాలు చిన్న సినిమాలు, అందులో 20 సినిమాలు పెద్ద సినిమాలు, 10 సినిమాలు డబ్బింగ్ సినిమాలు, 10 సినిమాలు అటు ఇటు కాకుండా ఇతర భాషా చిత్రాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలా ఉండేది మాట. ఈ 80 సినిమాల్లో 50 సినిమాలు హిట్ అయ్యాయి. హిట్ అవ్వడం లేకపోతే యావరేజ్ కావడం, మళ్ళీ 80 సినిమాల్లో 50 సినిమాలు తిరిగి సినిమా తీసుకునే సామర్థ్యంతో ఉండేవి అన్నమాట. అందుకే పచ్చగా ఇండస్ట్రీ ఉండేది. మద్రాసులో ఎలాగుండేదంటావు? అన్ని ఫ్లోర్లు కలకలలాడుతూ 10 ఫ్లోర్లు విజయవాహిని స్టూడియోలో ఉంటే 10 ఫ్లోర్లలోనూ షూటింగ్. అర్థమైందా? ఎక్కడికెళ్తే అక్కడ నాగేశ్వరరావు, ఇక్కడ ఎన్టీ రామారావు, శోభన్ బాబు, కృష్ణ, అరుణాథ్ ఎలాగుండేది మాకు అసలు. తర్వాత ఎక్కడ భోజనం చేయాలో కూడా తెలిసేది కాదన్నమాట. అంటే అప్పట్లో జర్నలిస్టులకి మంచి వాల్యూ అమ్మ. పెద్ద జర్నలిస్ట్ వస్తున్నాడంటే ఇంటి అల్లుడు వస్తున్నాడు అన్నంత గౌరవంగా రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ ప్రొడ్యూసర్లు చూసేవారు అన్నమాట. ఒక కాటేజీలో తీసుకెళ్ళి పెళ్ళి స్పెషల్స్ పెట్టేవారు అన్నమాట. ఎంత కన్నుల పండుగగా ఉండేదన్నమాట. భోంచేసి వెంటనే రాలేం కదా. భోంచేసిన తర్వాత 3 గంటలు మళ్ళీ టీ తాగి ఆ సన్నివేశాలు ఏం జరుగుతున్నాయని చెప్పేసి నేను చిత్రలోకంలో సినీ హెరాల్డ్ అని ఆ స్టూడియో రౌండప్ రాసేవన్నమాట. అక్కడ జరిగినట్టు రాస్తుంటే పెద్ద పేరు. నాకంటే ముందు వేటూరు రాసేవాడు, మెరీనా తీరే అని రాసేవాడు. తర్వాత నేను రాశాను, నాకు మంచి పేరు వచ్చింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అలాగా పరిశ్రమ స్టూడియో కానీ కలకలలాడుతూ ఉన్నట్టయితే ఒక్కొక్క సినిమాకి 100 మంది బతుకుతారమ్మా. 10 సినిమాల్లో 10, 100, 1000 మంది బతుకుతారు కదా. సాయంత్రం షూటింగ్ అయిపోతే ఫ్యాక్టరీలోంచి వచ్చే జనంలాగా వచ్చేవాళ్ళు లైట్ బాయ్స్ మాట. మళ్ళీ అప్పుడు లైట్ బాయ్స్ అని టిఫిన్ లేకుండా పంపించడం కాదు, షూటింగ్ అయిపోయిన తర్వాత విడియప్ప అని మన
వీటి దోశ, ఇడియప్పం అని ఉండేది. దాంట్లో మంచి కూర, కుర్మాలు, చట్నీలు అన్నీ వేసి తినేసి ఒక వడ మా చేత మన భయం ఇది దాన్ని జిలేబీ, ఒక వడ, జిలేబీ, ఇడియప్పం ఇలా పంపించేవారు. ఎంత ఆనందంగా ఉండేది. మధ్యాహ్నం పూట 3 ఎన్వీలు నాన్ వెజిటేరియన్ ఉండేవి. అలాగే వెజిటేరియన్ తినేవారికి వాళ్ళు ఏ హోటల్ నుంచి తెమ్మంటారో అక్కడి నుంచి తెప్పించుకొని స్వీట్లు, పిండి వంటలు ఎంత బాగుండేది. మళ్ళీ ఆ వైఫై ఎప్పుడు వస్తుందా అని నాలాంటి జర్నలిస్టులు ఆశపడుతున్నారు. అండ్ అప్పట్లో అంటే చిన్న వాళ్ళను కూడా ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కాకుండా జూనియర్ ఆర్టిస్టులు, అసిస్టెంట్ కెమెరాస్, ఇదంతా ఒక డిపార్ట్మెంట్ ఉంటారు కదా, 4th గ్రేడ్ డిపార్ట్మెంట్. వాళ్ళకు కూడా ఫుడ్ విషయంలో చాలా గౌరవంగా చూసేవారు, పెట్టే పంపించేవాళ్ళు. వాళ్ళ ముఖంలో నవ్వు, హ్యాపీనెస్ చూసిన తర్వాతే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో అందుకే సినీ పరిశ్రమ ఎంతగా కళకళలాడేది. బట్ ఇప్పుడు ఓ పప్పు, ఓ సాంబార్ వేసి పెట్టాంలే ఇట్లా కూడా ఇప్పుడేదో ఆకలి తీర్చినట్టుగా ఉందమ్మా. ఇతర మాటలు మాట్లాడుకోవడం ఎందుకు కానీ, సరే ఆకలితో ఉన్నారు కదా ఏదో ఉన్నది పెట్టండి అన్నట్టుగా ఇప్పుడు ఉంది. అప్పుడు అలా కాదు కదా. తర్వాత ఏదైనా సినిమా క్లోజ్ అయిపోయింది అనుకోండి, గుమ్మడికాయ కొట్టేవారు. గుమ్మడికాయ కొట్టినప్పుడు ఈ లైట్ బాయ్స్ అందరికీ కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు ఇలా నోట్లు ఉండేవన్నమాట. చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేది. సావిత్రమ్మ ఇట్లాంటి కొంతమంది ఉన్నారన్నమాట. సినిమా అయిపోగానే ఎంత బాగుండేది. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా మనసు రావాలంటే చిన్న సినిమా వాళ్ళకే మనసు వస్తుంది. పెద్ద సినిమా వాళ్ళకి మనసు రాదంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు సెట్లో ఎక్కడుంటారు? ఏ 5 స్టార్ హోటల్లోనో కూర్చుంటారు, అంతే కదా. తర్వాత పెద్ద సినిమాలు తీసేవాళ్ళు సాయంత్రం 5-6 గంటలకి ప్యాకప్ చెప్పరు. రాదు 9-10 గంటలు అయితే కానీ వాళ్ళు ప్యాకప్ చెప్పరన్నమాట. ఎందుకంటే ఒక సన్నివేశం తీయాలంటే 2 గంటలు 3 గంటలు అవుతుంది. అందువల్లే వాడికి బడ్జెట్ పెరిగిపోతుంది. మళ్ళీ ఆ బడ్జెట్ తెచ్చుకోవడం కోసం నానా హైరాణాలు పడాలి. ఇలా ఉంది. మరి అప్పట్లో కూడా పెద్ద పెద్ద సీన్లు చేసేవారు కదా, ఒక 4-5 కాంబినేషన్స్ లో. ఎంత టైం పట్టేది అప్పుడు? అప్పుడు సినిమాలు తప్ప ఇతర వ్యాపకాలు ఉండేవి కాదమ్మా. అప్పుడు సినిమా ఇప్పుడులా మాట్లాడుకోవడం ఏముండేది? ఇప్పుడు అన్నీ పిచ్చాపాటి మాట్లాడుకోవడం, అంతా లైటింగ్ సెటప్ ఇదంతా ఉండేది. ఇప్పుడు టెక్నికల్గా అకేలా అని ఒక యంత్రం ఉంది. అకేలా అంటే ఇలా జస్ట్ ఒక క్రేలు పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. అది సెట్ చేయాలంటే 1 గంట పడుతుంది, అంత షూట్ చేయాలంటే 2 గంటలు పడుతుంది. ఇంతకేముంటుందంటే ఇద్దరు ఆడవాళ్ళు మాట భార్య భర్తలు తిట్టుకుంటే డాంటూ అలా వెళ్ళిపోతుంది ఆకాశంలోకి. చిన్నలా కనిపిస్తారన్నమాట. మళ్ళీ జామ్ అంటూ కిందకు వస్తుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మొత్తం స్క్రీన్ అంతా వాళ్ళే ఉంటారన్నమాట. ఈ టెక్నికల్ ఎఫెక్ట్ కోసం అకేలా వాడతారు. అండ్ అప్పట్లో డైలాగ్స్ అన్నీ నేర్చుకుని సెట్స్కి వచ్చేవారు. ఇప్పుడు వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నారనే ఆరోపణ కూడా. అవునమ్మా, అప్పుడులో డైలాగ్స్ అన్నీ నేర్చుకొని లోపలికి వచ్చి రిహర్సల్ పక్కా అయిన తర్వాత కదా షూటింగ్. ఇప్పుడు అది లేదు కదా. తెలుగు రాదు, రిహర్సల్ లేవు, ఎంత వస్తే అంతే. పొరపాటు ఏదైనా తప్పుగా డైలాగ్ చెప్తే ఆ డబ్బింగ్లో చూసుకోవచ్చులేండి అంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చిన్న సినిమాల్ని ఆదరించే పెద్ద మనసు ఉన్నటువంటి యాక్టర్స్ రావాలని ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా అభిప్రాయం. చిన్న సినిమాలే పరిశ్రమను బతికిస్తాయి. చిన్న సినిమాలే పరిశ్రమ కలకలలాడుతూ ఉండేలాగా చేస్తాయి. అంతేగాని పెద్ద సినిమాలు ఇది పాన్ ఇండియా సినిమా అనుకోవడం కానీ అది తయారయ్యేసరికి 3 సంవత్సరాలు, దాని రిజల్ట్ వచ్చేసరికి ఇంకో 3 సంవత్సరాలు, మొత్తం 6 సంవత్సరాలు అయిపోతాయి. నాలాంటి బతుకుతాడో పోతాడో తెలియదు. 6 సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు, ఎవడు వెయిట్ చేయడు. చిన్న సినిమా అలా కాదు కదా. సినిమా మొదలుపెట్టిన తర్వాత 100వ రోజున రిలీజ్ అయిపోద్ది. అంటే 3 నెలలు రిలీజ్ అయిపోతుంది అంతే. మంచి చెడ్డ తెలిసిపోతుంది. ఆ రోజులు రావాలి. చిన్న సినిమాను బతికించుకునే రోజులు రావాలి. కథను నమ్ముకొని సినిమా తీసే రోజులు రావాలి. కథే ప్రాణంగా సినిమాలు ఆడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.